వెళ్ళడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు, అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకరు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నారన్నారట. ఇంతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు విజయంపుడి, సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంపుడి. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా ఇచ్చారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడడం. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్టణం మొదలు గుర్తుండేవాడు. ఈయన ఒక ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి, నేను అంతకుముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి, నేను ఒక 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా, ఏంటి ఎవరు జోకేస్తున్నాడో ఏంటంటే, సరేలే మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తాను నేను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయింది. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళి. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నారు. అప్పుడే ఎక్కడ వదులుతారు ఇస్తారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకేమో అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదో వస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదో వచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచిది కాదని, సరైనది కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులు కప్పుకుందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే ఇచ్చేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే, ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవడన్నా పని చేయగలరు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్, వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసే కేసు విత్డ్రా అయిందో లేదో తెలియదు, ఆ కేసు ఏదైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇక ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులు ఎదిరించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ,
కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే నా ఆస్తులు ఏవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసులను తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసులు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్తాం అంటే సార్ కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎప్పుడో అవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారుల కెడిగని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపు వాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో, ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులుగా ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీగా ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని? ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్యాను పిక్చర్. అందులో అంతే ఒక కేడీగాడ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడని పిలిచారా నాకు టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడం ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ఉంది అర్ధ సత్య, ఓంపురి యాక్టర్స్, గోవింద్ నిహలాని. జరుగుతుంది అది. వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయింది, టాప్ లెవెల్కి వచ్చాడు అతన్ని. అందుకే అతను అంటే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అయితే ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి ఇంకా పెడతారు కేసు కట్టడం. చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఈ సినిమాలో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలు మనం ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జరిగిపోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జరిగిపోతుంది. వాడు లోపల కాయిగా ఉంటుంది అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం, ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు. వీడు వెళ్ళి చెప్తున్నారు, పోలీసులు చెప్పాలి, ఆవిడ లేదు. ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళి ఇస్తారు, బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళతో అందులో ప్రొసీజర్లో అన్న ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలట్టు ఏంటి? తేలం కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ కోర్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసెట్టచ్చు. ఇంకొక చిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేసేస్తారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊర్లో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి యాక్చువల్లీ పక్కనే ఉన్న నల్లజాల పోలీస్ స్టేషన్లో పారేసింది. ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసినట్టు వాళ్ళు ఎవరో తెలియదండి. ఏం చేస్తారు పోలీసులు? పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేం. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలం అనుకుంటే మనం బతకగలమా? మనకేం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్తో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలియదా? వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వెళ్తా ఫ్యామిలీతో మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని
కుట్ర, నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ ఎట్టుకుంటున్నారో వాడి పిల్లల్ని అడిగో ఎవరిలో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు కాకపోతే ఆ కుట్ర నీళ్ళు కాల్చడం ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లను చంపడానికి ఇదంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారు. ప్లేడర్ కుట్ర ఏంటి అసలు? లీడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి.